నమస్కారం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన అంశం చూద్దాం. భగవద్గీతలోనిది. ఒక సంస్కృత శ్లోకం, అందులో ముగ్గురు యోధులు, వాళ్ళ ప్రత్యేకమైన శంఖాలు. అదేనండి ఆ ప్రసిద్ధ యుద్ధ శంఖనాదం. దీని వెనుక ఉన్న కథ, ఆ ప్రాముఖ్యత ఏంటో కొంచెం లోతుగా పరిశీలిద్దాం. అవును. 15వ శ్లోకమది. అంటే కురుక్షేత్ర యుద్ధ ప్రారంభ ఘట్టం కదా అది. అవును. చాలా కీలకమైన సమయం. మనకున్న సమాచారం ప్రకారం ఈ శ్లోకంలో ముగ్గురు ప్రధాన యోధుల్ని ప్రస్తావించారు: శ్రీకృష్ణుడు, అర్జునుడు, ఇంకా భీముడు. అవును. వాళ్ళు తమ తమ శంఖాలను పూరించినట్లుగా ఉంది. అవును. ఆ శంఖాల పేర్లు కూడా అంటే చాలా ప్రత్యేకంగా ఉన్నాయి. హృషీకేశుడు అంటే శ్రీకృష్ణుడు, ఆయన శంఖం పేరు పాంచజన్యం. పాంచజన్యం. అవును. ఇంకా ధనంజయుడు అంటే అర్జునుడు, ఆయనది దేవదత్తం. దేవదత్తం. మరి భీముడు, ఆయన్ని భీమకర్మ, వృకోదరుడు అని సంబోధిస్తూ ఆయన శంఖం పేరు పౌండ్రం అని, దాన్ని మహాశంఖం అని కూడా అన్నట్టుంది. అంటే గొప్ప శంఖం అని కాబోలు. కరెక్ట్. ఆ మహాశంఖం అనే పదం చాలా ముఖ్యం చూడండి. అంటే ఆ శబ్దం యొక్క తీవ్రత, దాని గంభీరత ఊహించుకోవచ్చు. నిజమే. అయితే ఈ శంఖనాదాలు కేవలం యుద్ధం మొదలవుతోంది అని చెప్పడానికేనా, లేక ఇంకేదైనా అర్థముందా? అదే అక్కడే అసలు విషయం. అంటే ప్రాచీన భారతీయ సంస్కృతిలో, ముఖ్యంగా క్షత్రియ ధర్మంలో శంఖం పూరించడమనేది ఒక పెద్ద సంప్రదాయం. అది కేవలం శబ్దం కాదు, ఓ అది యుద్ధానికి తాము సిద్ధమని ప్రకటించడం అన్నమాట. తమ సంకల్పం, తమ బలం ఇవన్నీ ఆ శబ్దంలో ప్రతిధ్వనిస్తాయి. అంటే ఒక రకమైన ప్రకటన లాంటిదా? ఖచ్చితంగా. అంతేకాదు, ఇక్కడ చూడండి, ప్రతి యోధుడికి ప్రత్యేక బిరుదు ఉంది. హృషీకేశుడు, ధనంజయుడు, భీమకర్మ. అవును. అలాగే వారి శంఖాలకు కూడా పేర్లున్నాయి. పాంచజన్యం, దేవదత్తం, పౌండ్రం. ఇవన్నీ ఆ కథనానికి, ఆ పాత్రలకు ఆ ఒక గాంభీర్యాన్ని, ఒక స్థాయిని తీసుకొస్తాయి. ముఖ్యంగా భీముడి శంఖాన్ని మహాశంఖం అనడం అంటే బహుశా ఆ ధ్వని చాలా భయంకరంగా ఉండి ఉంటుందా? ఉండొచ్చు. లేదా అత్యంత శక్తివంతమైనది అని చెప్పడానికి కూడా కావచ్చు. ఆ శబ్దం విన్నవారిలో, అంటే ప్రత్యర్థులలో అది ఎలాంటి ప్రభావం చూకి ఉంటుందో ఆలోచించండి. అవును. అంటే ఇది కేవలం ముగ్గురు వ్యక్తులు, మూడు శంఖాలు అనే విషయం దాటి, ఆ యోధుడు, అతని బిరుదు, ఆ శంఖం, ఈ మూడింటి కలయికకు ప్రాముఖ్యత ఉందంటారా? సరిగ్గా అదే పాయింట్. అది యాదృచ్ఛికం కాదు, ఆ కలయికలే కీలకం. హృషికేశుడు అంటే ఇంద్రియాలకు అధిపతి అయిన కృష్ణుడు తన పాంచజన్యాన్ని పూరించడం. హ్మ్. సంపదను, కీర్తిని గెలిచిన ధనంజయుడు, అర్జునుడు దేవదత్తాన్ని పూరించడం. అలాగే గొప్ప కార్యాలు చేసే భీమకర్ములు తన మహాశంఖం పౌండ్రాన్ని పూరించడం. అవును. ఇవన్నీ ఆ యుద్ధ ప్రారంభంలో వారి నిశ్చయాన్ని, వారి సంసిద్ధతను, వారి స్థానాన్ని బలంగా చాటుతున్నాయి. అది కేవలం శంఖధ్వని కాదు, వాళ్ల వ్యక్తిత్వపు ప్రతిధ్వని అన్నమాట. అర్థమైంది. అంటే ఈ శ్లోకం కేవలం ఒక సంఘటనను చెప్పడం లేదు, ఆ క్షణం యొక్క నాటకీయతను, ఆ యోధుల మానసిక స్థితిని, ఆ మొత్తం సాంస్కృతిక నేపథ్యాన్ని మనకు చూపిస్తోందనమాట. ఖచ్చితంగా. ఆ క్షణంలో ఆ ముగ్గురు మహాయోధులు, వారి ప్రత్యేక శంఖాలు, ఆ బిరుదులు ఇవన్నీ కలిసి ఆ సన్నివేశానికొక చారిత్రక, సాంస్కృతిక బరువునిస్తున్నాయి. ఇదొక ముఖ్యమైన ప్రశ్నను కూడా లేవనెత్తుతుంది. ఏమిటది? ఆ శంఖనాదాలు విన్నప్పుడు, ముఖ్యంగా కౌరవ పక్షంలో వారి స్పందన ఎలా ఉండుంటుంది? వారి సైన్యంలో ఎలాంటి అలజడి రేగి ఉంటుంది? నిజమే, ఆలోచించాల్సిన విషయమే. కాబట్టి ముగింపుగా చెప్పాలంటే ఈ 15వ శ్లోకం ద్వారా మనం తెలుసుకున్నది, శ్రీకృష్ణుడు, అర్జునుడు, భీముడు చేసిన శంఖనాదాలు కేవలం శబ్దాలు కావు. కావు. అవి వారి అచంచలమైన సంకల్ప ప్రకటనలు, వారి శక్తికి, వారి పాత్రకు నిదర్శనాలు. అవును. భారతీయ సాహిత్యంలో, సంస్కృతిలో ఇదొక మర్చిపోలేని ఘట్టమని చెప్పొచ్చు. సందేహం లేదు. ఇక్కడ నాకు చిన్న ఆలోచనొస్తోంది. ఈ శ్లోకంలో కేవలం ఈ ముగ్గుడు గురించే చెప్పారు కదా? అవును. మరి కురుక్షేత్రంలో ఇరువైపులా ఎందరో గొప్ప యోధులున్నారు. వారికి కూడా ఇలా ప్రత్యేకమైన పేర్లున్న శంఖాలు ఉండి ఉండవా? మంచి ప్రశ్న. లేదా కేవలం పాండవ పక్షాన ఈ ముగ్గురి ప్రాధాన్యతను, ఆ క్షణంలో వారి సంకల్ప బలాన్ని నొక్కి చెప్పడానికే వ్యాసుడిలా ప్రత్యేకంగా వర్ణించారము అంటే ఏమంటారు? అది కూడా కావచ్చు. బహుశా ఆ ముగ్గురి శంఖనాదాలే ఆ సమయంలో అత్యంత ప్రభావవంతమైనవి, కీలకమైనవి అని చెప్పడం కావచ్చు. లేదా
వారికున్న ప్రాముఖ్యత దృష్ట్యా వారిని హైలైట్ చేసి ఉండొచ్చు. ఇది కొంచెం మనం ఆలోచించుకోవాల్సిన విషయం.